నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఎన్నికల వేడి కొనసాగుతుంది తెలంగాణ రాజకీయాల్లో. మరోవైపు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కూడా దశ మార్చే అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయి. అంటే అక్కడ పొలిటికల్ సినారియో ఖచ్చితంగా కూడా రాష్ట్ర రాజకీయ డైనమిక్స్ని మార్చే అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరును తలపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అనేక సర్వే రిపోర్ట్లు మన ముందుకు వస్తున్నటువంటి క్రమం కూడా మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా సర్వేలు బీఆర్ఎస్ పార్టీకి ఇస్తున్నప్పటికీ కొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత ఇస్తుంది. మరోవైపు కొంత టైట్ ఫైట్ గానే కొంత జూబ్లీ హిల్స్ లో ఉన్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో తాజాగా మరో సర్వే తెర మీదకి వచ్చింది. ఓటా సంస్థకు సంబంధించినటువంటి సర్వే. మనతో పాటు ఆ సర్వే నిర్వహించినటువంటి ఆ సర్వే సంస్థ అధినేత కంబలపల్లి కృష్ణ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఆయన సీనియర్ జర్నలిస్ట్ కూడా. మనతో పాటు గతంలో అనేక సర్వే రిపోర్ట్లను కూడా అనాలిసిస్ చేసి కవిత పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎటువంటి సినారియో ఉంది రాజకీయంగా, బీఆర్ఎస్ పార్టీ పైన ప్రభావం ఏంటో కూడా మనకి గతంలో విశ్లేషించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు కంబాలపల్లి కృష్ణ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అయితే కృష్ణ గారితో మాట్లాడబోయే ముందు మీరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా జూబ్లీ హిల్స్ లో గెలుపు ఎవరిది, మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఒకసారి మాట్లాడదాం కృష్ణ గారితో. సార్ నమస్తే. హాయ్ సార్. సార్ ఏంటి సార్ మూడ్ ఆఫ్ జూబ్లీ హిల్స్? మీరు స్పష్టంగా మీరు మీ సంస్థ ప్రతినిధులు గల్లీ తిరిగి ఒడిసిపట్టినట్టున్నారు. ఏంటి మూడు ఏం కనిపించింది? అంటే ఒకటి, ఎలక్షన్ వన్ సైడ్ లేదనేది ఫస్ట్ క్లారిటీ. ఏంటంటే వన్ సైడ్ లేదు, వార్ వన్ సైడ్ లేదు. ఇది ఎందుకంటే క్యాండిడేట్ ని ప్రకటించినప్పుడు యాక్చువల్గా నవీన్ యాదవ్ క్యాండిడేట్ కావటం వల్లనే ఈ మాత్రం పోటీ అయినా ఉంది. అదర్వైజ్ సెంటిమెంట్ పేరు మీదనో, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత మీదనో బీఆర్ఎస్ ఈజీగా కొట్టుకోబోతుంది అనే పరిస్థితి నుంచి కాంపిటీషన్కి వచ్చారు. అయితే ఇందులో ఇంకో గమనించాలంటే ఇది ట్రయాంగిల్ కాంపిటీషన్ కూడా కాదు. సో బీజేపీ అంత రేస్లో లేదు. సో 1-to-1 కాంటెస్ట్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మీద నడుస్తున్నప్పుడు జనం యొక్క మూడ్ ఎలా ఉందంటే, ఇదేమి రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దేది కాదు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది కాదు, ఇక్కడ ఒక సీఎం మారేది లేదు, ఇంకో కొత్తగా వచ్చేది పార్టీ అధికారం మారేది లేదు. కాకపోతే బై ఎలక్షన్ అనేసరికి మీకు హుజూరాబాదు, మునుగోడు ఎంతైతే క్రేజీ ఉందో అంత క్రేజీ మనకి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో కూడా కనపడుతుంది. ఖర్చు కూడా అదే విధంగా కనపడుతుంది. ఎందుకంటే సిటీలో కనుక ఇంకొంచెం ఖర్చు, మనకు మునుగోడులో దొరికిన ఖర్చుకి ఇక్కడ రేట్ ఆఫ్ దానికి కాస్ట్ చాలా తేడా ఉంటుంది కనుక ఇప్పుడు రెండు పార్టీలు కూడా దీన్ని గెలవటం ద్వారా రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక టార్గెట్, ఒకటేమో సీటుకే ప్రెస్టేజ్ అన్నట్టుగా, ముఖ్యమంత్రి సీటుకే ఎసరు వస్తుంది, దీంట్లో ఓడిపోతా అనే స్థాయిలో ఒక దశలో ప్రచారం చేస్తున్నారు. ఇది గెలుచుకుంటే రేపు జిహెచ్ఎంసీ కూడా చేతిలోకి వస్తే రాష్ట్రం గ్యారంటీగా వస్తుందని బీఆర్ఎస్ కూడా ఒక ప్లాన్ చేస్తుంది. అంటే బై ఎలక్షన్స్ లో ఈ పర్సెప్షన్ కరెక్టే, కానీ గతంలో మునుగోడు డిపాజిట్లు కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అసలు జనరల్ గా బై ఎలక్షన్స్ అనేవి ఎప్పుడు కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. మనకు మునుగోడులో జరిగింది. ఒక హుజూరాబాద్ లో ఏమైంది, మిస్ అయ్యి బీజేపీ గెలిచింది అక్కడ. సో జనరల్ టెండెన్సీ ప్రకారం ఇక్కడ కూడా కాంగ్రెస్ న్యాచురల్ గా గెలవాలి, కానీ ఇవాళ అది కీలకమైన కంటెస్ట్ కు వచ్చేసింది. అంత ఈజీగా కాంగ్రెస్ కూడా లేదు, అంత ఈజీగా బీఆర్ఎస్ కూడా లేదు. సో అందుకని ఈ పరిస్థితుల్లో ఏంటంటే జూబ్లీ రెండు పార్టీలు కూడా పై కాన్ఫిడెన్స్ కనిపించినప్పటికీ లోపల ఏదో ఒకటి ఆందోళన అయితే ఉంది, గూగుల్ అయితే ఉన్నది, ఇద్దరికి ఉంది. ఎందుకు లేకపోతే ముఖ్యమంత్రి గల్లీ తిరిగి బోరబండలో మురికివాడ గురించి మాట్లాడాల్సినంత పరిస్థితికి ముఖ్యమంత్రి రావటం, ఆ కామెంట్లకి ఇంకొక బీఆర్ఎస్ లీడర్ మంత్రిగా చేసిన ఆయన రివర్స్ కామెంట్లు వేయటం, ఇంత టైట్ వార్ ఏదైతే జరుగుతుందో అది జనరల్ గా వాళ్ళ సీట్ వాళ్ళకి పోయింది అనుకుంటే అయిపోయే విషయం, వదిలేసుకోవచ్చు. ఎందుకంటే దీంతో ప్రభుత్వాలు మారేది లేదు, కూలేది లేదు. ఆ విషయం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు ప్రచారంలో భాగంగా. కానీ ఇద్దరు కూడా ఏంటంటే ఒక జిజ్జుకు తీసుకొని ఇద్దరు కూడా కష్టపడటం ఆ రకంగానే కష్టపడుతున్నారు. కానీ ఎవరు తమ ఓటర్ని తీసుకొచ్చి ఓటు వేయించుకుంటారనే దాని మీద ఇది డిపెండ్ అయి ఉంది. కానీ ఇప్పుడు లాస్ట్ చివరి 2 రోజుల ప్రచారం, 3 రోజులు మిగిలి ఉంది. పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకం ఇటువంటి సందర్భాల్లో. సో పోల్ మేనేజ్మెంట్ లో ఎవరిది పై చేసి సాధించే అవకాశం? ఎందుకంటే ప్రచారంలో చూస్తున్నాం హోరాహోరీ ప్రచారం కనిపిస్తుంది రెండు పార్టీలది. కానీ అధికార పక్షానికి ఉండే ఒక అదనపు అడ్వాంటేజ్ ఏదైతే అది ఉందో అది కాంగ్రెస్ వాడుకుంటే కనుక పోల్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ బాగా చేయగలుగుతాయి. అయితే పోల్ మేనేజ్మెంట్ చేయాలంటే విత్ ఇన్ ద లీడర్షిప్ మధ్యలో కూడా ఒక ఐక్యత కూడా అవసరం. అది బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మనకు పోల్చి చూసుకున్నప్పుడు కాంగ్రెస్ లో కొంత తక్కువ కనిపిస్తుంది. సో ఇవాళ బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఇద్దరు ఇతర జిల్లాల నాయకులను తెచ్చి డంప్ చేశారు జూబ్లీ హిల్స్ లో. ప్రతి డివిజన్ లో బూత్లలో రాత్రి నిద్రలు చేస్తూ ఆన్నే ఉంటూ పొద్దున్న లేస్తే ఓటర్లతో మార్నింగ్ వాక్లు, టీలు తాగడం, స్నాక్స్ తినటం ఇట్లా చేసి ఏదో ఓటర్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. జూబ్లీ హిల్స్ లీడర్ల కంటే కూడా బయట లీడర్లు ఎక్కువ ఉన్నారు, వాళ్ళే నిద్రలు చేస్తున్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళే జూబ్లీ హిల్స్ లీడర్ల కంటే. సో అందుకనే
ప్రయత్నం అనేది 100% ఎఫర్ట్ ఇద్దరు పెడుతున్నారు. కాకపోతే మనకు అక్కడ పోలింగ్ శాతం తక్కువ జరుగుతుంది, సిటీలో తక్కువ జరుగుతుంది. రేపు ఈ బై ఎలక్షన్ పుణ్యమాని కనీసం పోలింగ్ శాతం వల్ల పెరిగితే జనం ఓట్లు వేయాలన్న కాన్సెప్ట్కి వస్తే కూడా ప్రజాస్వామ్యానికి మంచిది ఓటు రాజకీయాల్లో. ఆ రకంగా కనుక తమ ఓట్లను తాము తెచ్చుకొని వేయించుకోగలిగిన ప్లాన్ కూడా ఏ పార్టీ కూడా పర్ఫెక్ట్ చేస్తే వాళ్ళు గెలవడానికి కానీ బూత్ వరకు ఓటర్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటుంది? ఎందుకంటే మీరు అన్నట్టుగా జనరల్ ఎలక్షన్స్ లో కూడా గతంలో చూస్తే కూడా కొంత జూబ్లీహిల్స్ నియోజకవర్గం అది తక్కువ 47 50 కూడా దాటలేదు. అంటే ఈసారి నేనేమనుకుంటే పార్టీలు నాట్ ఓన్లీ క్యాంపెయిన్ ఓటర్ని తెచ్చే పని కూడా పెట్టుకుంటాయేమో నాకు అనిపిస్తుంది. పెట్టుకోకపోతే గెలిచే పరిస్థితి లేదు. సో అందుకనే ఒక ఎడ్జ్ లాగా బాగా పోలింగ్ జరిగితేనేమో ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ వస్తుంది. టైట్ గా మళ్ళీ 47-50 మధ్యలో జరిగింది అనుకో అధికార పక్షానికి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం టైట్ ఫైట్ కొనసాగుతుంది, రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకమే. కానీ నవీన్ యాదవ్ టికెట్ అనౌన్స్ చేసి కొంత వెళ్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఏమన్నా నవీన్ యాదవ్ మీద ఇంపాక్ట్ కనపడుతుందా? జూబ్లీహిల్స్ ని ఒక్క ముక్కలో తేల్చాలంటే నవీన్ యాదవ్ తాను క్యాండిడేట్ గా బలమైనడు, పార్టీ మైనస్. మాగంటి సునీత క్యాండిడేట్ గా బలహీనము, పార్టీ బలం. ఇంతకు మించి జూబ్లీహిల్స్ ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది రెండు? ఎందుకంటే సునీతాని ఇమేజ్ మీరు ఇప్పుడు ఏం చేయలేరు, ఆమెను లేపలేరు, ఏం చేయలేరు. ఏం చేసినా కేటీఆర్ ఓటమి, కేటీఆర్ గెలుపు లాగానే ఉంటది తప్ప. కానీ రేవంత్ వర్సెస్ కేటీఆర్ లాగానే ఉంది ఫైట్. అంతే కదా, ఆటోమేటిక్ అంతే. ఇప్పుడు ఎవరు గెలిచినా రేవంత్ గెలిపించినట్టు, కేటీఆర్ గెలిపించినట్టు. సునీత గెలిచిందని ఎవరు అన్నారు, అట్లే ఉంది. సో ఒకసారి రిపోర్ట్ చూద్దాం సార్. మీరు ఇచ్చినటువంటి ఓటా రిపోర్ట్ చూస్తే శాంప్లింగ్ 1050, సర్వే విధానం ర్యాండమ్ గా తీశారు. పురుషులు 61%, మహిళలు 39%. సర్వే వచ్చి అక్టోబర్ 30 నుంచి నవంబర్ 4 వరకు. అంటే నాకు తెలిసి అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం వరకు చేసినట్టు. అజరుద్దీన్ ఒక అప్డేట్ మన సర్వేలోనే ఉంది, ఇంకే సర్వేలో కూడా అజరుద్దీన్ అప్డేట్ అనేది ఇంక్లూడ్ కాలేదు ఇప్పటి వరకు వచ్చిన సర్వేలలో. సో ఏంటి సార్ మీ సర్వే అంచనాలు? మనకు చాలా క్లియర్ కట్ గా ఏం కనపడిందంటే 4వ తేదీ సాయంత్రం వరకు మనం శాంపిల్స్ తీస్తూనే ఉన్నాము. ఒక 6% డిఫరెంటేజ్ అనేది చాలా క్లియర్ కట్ గా కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద కనపడుతుంది. ఇది కనపడటానికి కూడా చాలా కీలకమైన కారణాలు ఒకటి ఏమున్నాయంటే కేటీఆర్ అనే వ్యక్తి 100% మీద వేసుకొని చేస్తున్నాడు, ఏదో చుట్టపుగా వచ్చిపోవట్లేదు. సీరియస్గా ఉన్నారు. రెండోది బీఆర్ఎస్ కు క్యాండిడేట్ ఫస్ట్ నుంచే తెలిసి ఉండటం, ఆయన తర్వాత ఆమెకే అనేది ఒకటి క్లియర్ గా పోయింది. రెండోది సోషల్ మీడియాలో వీళ్ళు ఒక స్టెప్ ముందున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. వీటితో పాటు సైమల్టేనియస్ గా కాంగ్రెస్ వైపు పోల్చుకుంటే నవీన్ బలమైన వ్యక్తి, పార్టీ యొక్క 2 ఏళ్ల పాలన అనేది ఒకటి కొంచెం వ్యతిరేకత కనపడుతుంది. మూడోది నవీన్ మీద వేస్తున్న రకరకాల ముద్రలు కూడా కొంచెం చేస్తున్నారు. సో నవీన్ మీద వేస్తున్నటువంటి ముద్రలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నట్టుగా అందరు నమ్మట్లేదు. మనం అట్లా యావరేజ్ గా ఏజ్ వైజ్ కూడా ఆ క్వశ్చన్ కి మనం ఆన్సర్ తీసాము. నవీన్ ప్రస్తావన వచ్చినప్పుడు నేను క్లియర్ గా చెప్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే అజరుద్దీన్ కి మంత్రి పదవి వల్ల ముస్లింలలో కాంగ్రెస్ కు ఆదరణ పెరుగుతోందా? 52 కాదు, అవును 7. సో పెద్ద ఫాయిదా లేదు. అజరుద్దీన్ మంత్రి పదవి వల్ల ఒక ఓటు అదనంగా వస్తుందో రాదో అంటే డౌట్ చెప్పటం. సో ఈ లెక్కలు అజరుద్దీన్ జాక్పాట్ కొట్టినట్టుగానే అజరుద్దీన్ మంత్రి పదవి ఉంటుందా ఉండదా కూడా ఒక చర్చ ఉంది కదా. 6 months లోపు ఎమ్మెల్సీ రావాలి కదా, అక్కడ గవర్నర్ చేతిలో ఆ ఫైల్ ఉంది. సో కాకపోతే అజరుద్దీన్ కి ఇచ్చిన మూవ్ ఏదైతే ఉందో అది ఏ పార్టీ అయినా చేస్తుంది అనేది నా ఉద్దేశం. నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ చేతిలో కనుక అట్లాంటి ఉంది అనుకో, ఇంకో ముస్లిం తెచ్చి మంత్రి పదవి ఇచ్చేది ఆటోమేటిక్. బీజేపీకి తెలిసి బీఆర్ఎస్ పార్టీ మొదట్లోనే మంత్రి పదవి ముస్లింలకు ఇచ్చుండేది. ఇప్పుడు దాకా అజరుద్దీన్ ఓడిపోగానే ఎమ్మెల్సీ చేసి ఇచ్చుంటే అసలు ఈ గొడవ ఉండకపోయేది ఇప్పటిదాకా. ఈ ఆరోపణలు కానీ అజరుద్దీన్ గెలుచుంటే కూడా ఖచ్చితంగా ఫస్ట్ క్యాబినెట్ లోనే మంత్రి ఉండేవాడు కూడా, అందులో కూడా డౌట్ లేదు. సో ఒక మైనారిటీ సెక్షన్ నుంచి ఒక రిప్రజెంటేషన్ అనేది కాంగ్రెస్ సాంప్రదాయకంగా తీసుకొస్తున్న అంశం. సో అందుకనే అజరుద్దీన్ ఆ ఈక్వేషన్ ప్రకారం చూస్తే షబ్బీర్ అలీ లాంటి వాళ్ళు ఉన్నారు, ఆయనకి ఆల్రెడీ మాజీ మంత్రి. అటువంటి ఆయన్ని ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రిగా ఎందుకు చేయలేదు? అదే అంటే నాట్ ఓన్లీ కామారెడ్డిని వదులుకున్నాడు ఆయన రేవంత్ రెడ్డి కోసం. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జనం మా సర్వేలు కూడా ఏం చెప్పారంటే అజరుద్దీన్ ఎందుకు ఇచ్చారండి, షబ్బీర్ అలీకి ఇవ్వాలి కదా అని అడుగుతున్నారు జనం కూడా. ఎందుకంటే ఆ కమ్యూనిటీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గొప్ప పెద్ద లీడర్, సీనియర్ లీడర్, పార్టీ నుంచి ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాడు, పైగా కామారెడ్డిని వదులుకున్నాడు, పైగా అధిష్టానంతో కూడా సత్సంబంధం ఉన్నాడు. కానీ అట్లాంటి షబ్బీర్ అలీకి ఇవ్వకుండా అజరుద్దీన్ ఇవ్వడం పట్ల కూడా కొంచెం నెగిటివ్ కనిపిస్తుంది. అజరుద్దీన్ కే ఇవ్వడం పట్ల నెగిటివిటీ కనిపిస్తున్నది. ఎందుకు వై అజరుద్దీన్ అని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వై అజరుద్దీన్, ఎందుకు అజరుద్దీన్? ఆయనతో మాకు యాక్సెస్ ఏ ఉండదు, ఆయన ఇల్లాడో తెలియదు, ఊరాడో తెలియదు. ఆయన మేము పోయి మాకు కలుస్తామో లేదో, మాకు ఇవాళ మాగంటి సునీత ఎంతో అజరుద్దీన్ ఎంత అన్నట్టు పరిస్థితి అయిపోయింది. ఒక నవీన్ ఒక్కడే లోకల్, ఎదురు మాగంటి సునీత కూడా లోకలే కదా, ఆమె ఇల్లు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ ఉన్నది. కానీ యాక్సెస్ విషయానికి వచ్చేసరికి ఏమైతుందంటే మనకు యాక్సెసిబిలిటీ అనేది
ఇవాళ మీరు పీజీఆర్ కుటుంబం ఇంటికి పోయినంత ఈజీగా మాగంటి ఇంటికి పోగలుగుతున్నారా జూబ్లీ ఓటర్ అనే వ్యక్తి పోలేదు. మీకు కనపడుతుంది మనకి ఆ క్లాస్. ఆ కుటుంబంతో ఉన్నటువంటి రిలేషన్ అనేది జూబ్లీస్ ఓటర్లకు ఉంటుంది సహజంగా, ఎందుకంటే 3 సార్లు వరుసగా వేయారు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే ర్యాలీ అవుతారు కదా, ఎంత కాదనుకున్నా ఎంత యాక్సెస్ లేకపోయినా ఒక 10% పీపుల్కి అయితే యాక్సెసిబిలిటీ ఉంటుంది. మిగతా మెజారిటీ పీపుల్కి ఉండకపోవచ్చు, చిన్న మధ్య తరగతి ఉండకపోవచ్చు, కొంచెం పై స్థాయికి ఉండొచ్చు. సో అది ఆ ప్రాబ్లం అయితే ఉంది అక్కడ జూబ్లీస్ లో. సో మైనారిటీలకు ఎవరు మేలు చేయగలరని మీరు అనుకుంటున్నారంటే 45% కాంగ్రెస్, బీఆర్ఎస్ 49, కానీ ఇక్కడ కూడా బీఆర్ఎస్ మీద హోప్ కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఇచ్చిన పథకాలు అనేది కొంచెం పని చేస్తున్నాయి. ఇది షాదీ ముబారక్ లాస్ట్ టైం పథకాలను కంటిన్యూ చేయకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద మైనస్. అదే కాకపోతే వాళ్ళు చేయగలుగుతారా, వాళ్ళ దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి, కానీ ఆ నెపం కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఎడుతుంది కదా కాంగ్రెస్ పార్టీ. అవును, మరి మీరు కదా ఇంప్లిమెంట్ చేయలేకపోతే కాంగ్రెస్ వచ్చి కొత్తగా చేసిన స్కామ్ ఏం లేదు, ఇప్పుడు వరకు అయితే బయటికి రాలేదు. కాంగ్రెస్ చేసిన స్కామ్ రాలేదు. మా పైసలన్నీ మీ వడ్డీలకే కడుతున్నారు నాయన అని వాళ్ళు పదే చెప్తూ వస్తున్నారు. నిజంగా కూడా వీళ్ళు వచ్చిన కొంచెం ఇప్పుడు ఆర్టీసీ ఇచ్చారు, ఆర్టీసీ ఎంత మునుగుతుందో ఇంకా తెలియదు. ఒకటి యూటిలైజ్ అవుతుంది ఆర్టీసీలో, మహిళలకు ఉచిత ప్రయాణం ఒక్కటే యూటిలైజ్ అవుతుంది, 100% అవుతుంది. ఆ తర్వాత ఎంతో కొంత 200 యూనిట్ల కరెంట్ బిల్ అవుతుంది. ఇవి తప్ప మిగతా ఏవి కూడా డోలాయమానంగానే ఉన్నాయి కదా, పైపైనే కనిపిస్తుంది, ఏది కూడా లోపలికి పోతుంది. అందుకనే ఖచ్చితంగా కాంగ్రెస్ పట్ల ముస్లింలు కూడా స్ప్లిట్ అయి ఉన్నారు. కానీ ఒకటి సార్, ఇక్కడ ప్రధానంగా మీరు అన్నట్టుగా పథకాల విషయం మాట్లాడుకుంటే అప్పుల పాలు చేసేటువంటి రాష్ట్రంగా తెలంగాణను బీఆర్ఎస్ మిగిల్చిన కాంగ్రెస్ ఆరోపణలను ప్రజలు స్వీకరిస్తున్నారా? ఇప్పుడు ప్రజలకి ఏమవుతుందంటే, మెజారిటీ ప్రజలకి ఏదో ఒకటి పోయి వాడు యానించి ఒకటి తెచ్చిపెట్టింది కదా, నువ్వు అది కూడా చేస్తలేవు కదా అంటారు జనం. సమస్య ఏంటంటే, అరే కేసీఆర్ బెటర్ అని ఇవ్వాలి ఎందుకంటున్నారు, 2 ఏళ్ల తర్వాత అని ఎక్కువ మంది 60% మంది కేసీఆర్ బెటర్ సీఎం ఉండని ఎందుకంటున్నారంటే, ఏదో ఇచ్చిండు, ఏదో అమ్మిండో మాకు తెలియదు, ఏదో అమ్మిండో మాకు తెలియదు, ఇచ్చిండు కదా. కానీ ఇక్కడ వీళ్ళు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రజలు తీసుకోరు కూడా. ప్రజలకు ఏంటంటే నువ్వు 5 ఇచ్చినా ఆ రోజు అడుగుతారు తప్ప వద్దన్నారు. అంటే ఆశ ఉంటుంది కదా ప్రజలకు ఎప్పుడు కూడా. సో ఈ ఎన్నికల లోకల్ నాన్ లోకల్ అంశం ప్రభావం చూపుతుందంటే, ఉంటుంది 14, ఉండదు 46, కొంతమేరకు ఉంటుంది 32, చెప్పలేమనే వాళ్ళు 4. సో లోకల్ ఈక్వేషన్ పెద్దగా వర్కౌట్ అయ్యే అవకాశం లేదు. సో నవీన్ యాదవ్ రౌడీజం చేస్తారని అనుకుంటున్నారంటే, అవును 15%, కాదు అని 46, కొంతమేరకు 25, తెలియదు 14. అంటే ఈ రెండు కలుపుకోవాల్సినటువంటి అవసరం. కలుపుకున్నా కానీ నవీన్ యాదవ్ తండ్రికి ఉన్న ఇమేజ్ నవీన్ యాదవ్కు లేదు. చిన్న శ్రీశైలం యాదవ్ ఉన్న ఇమేజ్ రౌడీ షీట్ ఇమేజ్ లేదు. ఇతని మీద బీఆర్ఎస్ అనేది ఒక బురద చల్లింది, దాన్ని కడుక్కునే పనిలో ఉన్నాడు ఇప్పుడు. కానీ కడుక్కోవడంలో కూడా ఏమైనా ఫెయిల్యూర్ కనిపిస్తుందా? చాలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు పాపం. కానీ దానికి కౌంటర్ గా పార్టీ కూడా దిగాలి, కుల సంఘాలు దిగాలి, చాలా చేయాలి, వాళ్ళందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే తను అగ్రెసివ్ గా మాట్లాడతారు, దాన్ని రౌడీజం కింద చూపిస్తే ఎవరేం చేయలేరు వాస్తవానికి. ఇప్పుడు మీరు అరే అన్నాక నేను ఒరే అయినపోతే ఏం బాగుంటుంది సార్ మీరు అంటే నేను అయిపోతా కదా అక్కడ. అట్లా సరెండర్ కిందకి వస్తుంది సార్. రాష్ట్ర రాజకీయాలు ఉన్నప్పుడు యుద్ధం అంటే యుద్ధం లాగానే చేయాలి, మన సరెండర్ లాగా ఉంటే అయిపోతుంది, ఆ రోజుతోనే రాజకీయం. కానీ ఇక్కడ నవీన్ యాదవ్ విషయంలో మీరు అన్నారు ఇందాక యాదవ్లు కుల సంఘాలు రావాల్సినటువంటి అవసరం ఉంది, కానీ ఇక్కడ యాదవ్ సామాజిక వర్గము, బీసీ సామాజిక వర్గం ఇదంతా కూడా యునైటెడ్ గా కనిపిస్తుందా సార్? అంటే రాష్ట్రంలోనే ఒక బీసీ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఆ బీసీ మూవ్మెంట్ ఇక్కడికి వచ్చేసరికి ఎంతవరకు ప్రతిఫలిస్తుంది, ఎందుకంటే ఇది అర్బన్ నియోజకవర్గం కనుక గ్రామాల్లో ఉన్నదేమో పోలరైజేషన్ ఎంబటే తెలిసిపోతుంది, ఈ వాడకట్టు ఎటుందిరా, ఆ వాడకట్టు ఎటువైపు ఉన్నారా అనేది మనం ఈజీగా 3 రోజులు తిరిగితే చెప్పగలుగుతాం. ఇక్కడ 30 రోజులు తిరిగినా చదువుకున్న ఓటరు. ఇంకోటి ఇక్కడ కులాల వారిగా ఏ క్లస్టర్లో ఎంతమంది చెప్పడం కూడా కష్టం కదా. కొన్ని అపార్ట్మెంట్లలో కొన్ని కుల సంఘాలు ఉన్నాయి, రెడ్డి సంఘం ఉంది, కమ్మ సంఘం ఉంది, ఎవరు ఎట్ వేస్తున్నారు అనేది కొంచెం అపార్ట్మెంట్ల వరకు చెప్పగలుగుతాం. కానీ బస్తీలలో కూడా మనకు చెప్పే పరిస్థితి అయితే జూబ్లీహిల్స్ లో లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, బీజేపీ బీఆర్ఎస్ కోసం రాజీ పడుతున్నదన్న ప్రచారాన్ని నమ్ముతున్నారా? మళ్ళీ కాంగ్రెస్ అదే అస్త్రం, బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని అది ప్రజలు నమ్ముతున్నారంటే, అవును అనేవాళ్ళు 47, కాదు అనేవాళ్ళు 35, కొంతమేరకు అనేవాళ్ళు 12, చెప్పలేమనే వాళ్ళు 6. దీన్ని ఎట్లా చూడాలి సార్? ఖచ్చితంగా ఇవాళ బీజేపీ వేస్తున్న ప్రతి స్టెప్ను అనుమానిస్తుంది కాంగ్రెస్ పార్టీ. రెండోది బీజేపీ యొక్క అడుగులు కూడా అనుమానాస్పదంగానే ఉన్నాయి. లేటుగా క్యాండిడేట్ రావటం,
కిషన్ రెడ్డి గారు క్యాండిడేట్ ని ఆపటం. పైగా అసలు ఇక్కడైతే బీజేపీ పూర్తిగా డమ్మి. అదంటే ట్రయాంగిల్ పోటీ కూడా రాంది. అందుకే నిజంగా బీజేపీ పైగా అసలు అర్బన్ లో బీజేపీ రావాలి. బీజేపీ నిజంగా ఫీల్డ్ లో ఉంటే ఎలక్షన్ ట్రయాంగిల్ అయ్యేది ఈ పార్టీకి, ఎప్పుడు అయ్యేది, కానీ కావట్లేదు. మీరు ఒకవేళ ట్రయాంగిల్ అయి ఉంటే కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉండేదా? ట్రయాంగిల్ అయితే అసలు లాస్ట్ మార్జిన్ ఎవరు కొడతారు అనేది 5% కంటే ఎక్కువ ఉండదు ట్రయాంగిల్ అయితే. ఎందుకంటే బీజేపీ రెగ్యులర్ ఎఫర్ట్స్ కనుక పెడితే ఇక్కడ సీరియస్ కంటే ఇంతకంటే సీరియస్ కంటెస్ట్ అది. ఎందుకు చేయలేకపోతుంది అంటే కార్పొరేట్ బాంబింగ్ అన్నారు, ఇంకోటి అన్నారు, కిషన్ రెడ్డి తిరుగుతున్నాడు, బండి సంజయ్ తిరుగుతున్నాడు, అధ్యక్షుడు మార్పు జరిగింది, అయినా కూడా ఎందుకు ఊపు తేలేకపోతుంది? అంటే వాళ్ళకు ఒక ప్రచారం అనుకోండి, ఒక నింద అనుకోండి. ఒకటి ఏముందంటే ఎమ్మెల్యే ఎలక్షన్ లో బీఆర్ఎస్ కోట్లు వేయాలి, పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీ కోట్లు వేసుకోవాలని వాళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం ఉందనేది ఒకటి చెప్తున్నారు. సో ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ లో బీఆర్ఎస్ ని గెలిపించుకుంటే బీజేపీకి సేఫ్ సైడ్ ఉంటుంది అనేది ఒక ఆలోచన ఉందనేది ఒక ఆరోపణ కాంగ్రెస్ చేస్తుంది, ప్రజల్లో కూడా ఉంది. సో అందుకే జనం నమ్ముతున్నారు బీజేపీ కావాలనే స్లో అవుతుంది. సో అందుకని ఇక్కడ 47% వాళ్ళకే వచ్చింది. సో హైడ్రా పనితీరుపై మీ అభిప్రాయం? పేదోళ్లకు లాభం అన్న వాళ్ళు 22%, మంచిదన్న వాళ్ళు 8%, అనవసరం అన్న వాళ్ళు 37%, పేదోళ్లకు నష్టం అన్న వాళ్ళు 33%. సో ఇది ఎక్కువ డ్యామేజ్ చేసినట్టు కాంగ్రెస్ కి ఏదైనా డ్యామేజ్ చేసేది ఒకటే హైడ్రా కదా. కాంగ్రెస్ కి ఇలా యాంటీ ఓటింగ్ ఏమైనా పడుతుందంటే కేవలం హైడ్రా వల్ల పడుతుంది. అది చాలా ప్యానిక్ అయిపోయారు. మహిళలు అయితే 67% ఉమెన్ హైడ్రాన్ బూచి చూసి ఓటేయమని కూడా చెప్తున్నారు. ఇప్పటికి కూడా మొన్న 4వ తారీఖు వరకు హైడ్రా వల్ల మేము కాంగ్రెస్ కు ఎందుకు బీఆర్ఎస్ కోటేస్తాం అంటే హైడ్రా వల్ల 67% మంది మహిళలు చెప్తున్నారు మనం తీసుకున్న శాంపిల్లో. అంటే ఎంత భయభ్రాంతులకు గురయ్యారు, ప్యానిక్ సిచ్యువేషన్. అంటే దీంట్లో కొంత ప్రజలకు అవేర్నెస్ కల్పించడంలో ప్రభుత్వం ఫెయిల్యూర్. అవును, ఎందుకంటే ముందుగా అసలు హైడ్రా అనేది నిజంగా నేచర్ పరంగా చూస్తే మంచిది. హైడ్రా అనే పనితీరు కానీ హైడ్రా చేసే ఉద్దేశం మంచిది, ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లమ్స్ వచ్చాయి. దాన్ని ఏం చేశారంటే ఏదేదో బుల్డోజర్ వ్యవస్థ లాగా చేశారు. అది కాదు కదా, నువ్వు ఒక చెరువుని ఎందుకు కాపాడుతున్న విషయాన్ని చెప్పకుండా నేను నాలుగు రేకుల షెడ్లు కూల్చేస్తే ఆ బొమ్మే రాష్ట్రం అంతా తిరుగుతుండే మొత్తం. సో ఎవరు ఫోన్ అవే ఏడుపులు. సో దాంతో ఏమైందంటే జనం ప్యానిక్ సిచ్యువేషన్. పైగా ఈ నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేశారు, షేక్పేట కాంచి మొదలు పెట్టారు. అక్కడ చిన్న సున్నం చెరువు ఎపిసోడ్ చాలా సీరియస్ గా. సో దాంతో ఏమైందంటే ఇది కొంచెం నెగిటివ్ అయితే చాలా క్లియర్ కనపడుతుంది. సో 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? బాగుంది అన్న వాళ్ళు 15, బాగా లేదన్న వాళ్ళు 49, పర్వాలేదన్న వాళ్ళు 32, చెత్తగా ఉందన్న వాళ్ళు 4. నాకు తెలిసి అబౌవ్ 50% క్రాస్ అయిపోయినట్టుగా దాదాపు యాంటీ ఉంది 2 ఏళ్ల పరిపాలన మీద. ఎందుకంటే కొన్ని చేయలేకపోయారు, చెప్పింది సార్ అన్ని ఇప్పుడే చేస్తారా, 10 ఏళ్ల పరిపాలనకు దీనికి కంపారిజన్ ఇప్పుడే చేస్తాం అని కాంగ్రెస్ వాదన. చేయలేము అట్లా, కానీ జనంలో అయితే కోపం ఉంది. కానీ 2 years కే ఇంత షార్ట్ పీరియడ్ లో ఇంత యాంటీ ఇన్కంబెన్సీ 1 year లోనే వచ్చింది. నేను 1 year ఆఫ్ రేవంత్ రూల్ చేసినప్పుడే 4 ఏళ్లకు రావాల్సినంత యాంటీ 1 year లోనే వచ్చింది. ఎందుకంటే వాళ్ళు గెలవడానికి ఏదో ఒక హామీలు ఇచ్చారు, దానికి ఒక బడ్జెట్ ప్లానింగ్ కానీ ఏది అని లేదు. గెలిచిన తర్వాత ఏం చేయాలని సర్దుకునే లోపే పార్లమెంట్ ఎన్నికలు రావటం, ఆ రకంగా రకరకాలుగా వచ్చింది. దాంతో ఇప్పుడు ఈ యొక్క రిజల్ట్ భవిష్యత్తులో జిహెచ్ఎంసీ మీద, స్థానిక సంస్థల మీద ఇంపాక్ట్ పడే అవకాశం? జిహెచ్ఎంసీ మీద కంపల్సరీ పడతాయి. స్థానిక సంస్థలు మనం దీన్ని ముడిపెట్టలేదు. దీనికంటే స్థానిక సంస్థల ఇష్యూసే డిఫరెంట్ ఉంటాయి, అక్కడ ఉండే ఎజెండానే డిఫరెంట్ ఉంటాయి. వాటికి పక్కా లోకల్ వార్డు మెంబర్ స్థాయిలో కొట్లాట అవుతుంది కనుక ఈ జూబ్లీ హిల్స్ గెలిచినావా, బంజారా హిల్స్ గెలిచినా స్టేట్ ఈక్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయలేము. ఇది మాత్రం అర్బన్ లో ఉన్న నియోజకవర్గం జిహెచ్ఎంసీ లో ఉంది కనుక రేపు జిహెచ్ఎంసీ మీద ఈ టైప్ ఆఫ్ మోడల్ ఆఫ్ ఆపరేషన్ అందరు చేస్తారు. మళ్ళీ బీఆర్ఎస్ చేస్తుంది, కాంగ్రెస్ కూడా చేస్తుంది. సో సీఎం గారు రేవంత్ పనితీరుకి ఎన్ని మార్కులు వేస్తారు అంటే 67 మార్కులు. ఆయన 67% మంది 25 మార్కులు వేశారు. 25 మార్కులు వేసిన వాళ్ళు 67%, 50 మార్కులు వేసిన వాళ్ళు 27 మంది, అట్లాగే 75 మార్కులు వేసిన వాళ్ళు 5, 100 వేసిన వాళ్ళు ఒక్కరే 1%. సో సాటిస్ఫాక్షన్ లేదు, సీఎం పర్ఫార్మెన్స్ సాటిస్ఫాక్షన్ లేదు, ప్రభుత్వం లేదు. సో అది టోటల్ గా మనకు కనపడుతుంది, క్లియర్ కనపడుతుంది. కీలక అంశాలు ఏంటి సార్? చాలా వరకు ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి, చాలా డెప్త్ గా ఇచ్చాము. ఒక డివిజన్ల వారికి ఒకటి స్లైడ్ చూస్తే సరిపోతుంది. మనం డివిజన్ల వారీగా చూస్తే షేక్పేట్ డివిజన్ లో బీఆర్ఎస్ లీడ్ కనిపిస్తుంది 52%, కాంగ్రెస్ 39, బీజేపీ 8, ఇతరులు 1. యూసుఫ్గూడ డివిజన్ తీసుకుంటే బీఆర్ఎస్ 50, కాంగ్రెస్ 40, బీజేపీ 9, ఇతరులు 1. బోరపడం డివిజన్ తీసుకుంటే 49 బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ 43, బీజేపీ 7. అట్లాగే ఎర్రగడ్డ డివిజన్ తీసుకుంటే బీఆర్ఎస్ 46, కాంగ్రెస్ 43, బీజేపీ 10. వెంగళరావు నగర్ విషయం తీసుకుంటే 45 బీఆర్ఎస్, 44 కాంగ్రెస్. రహమత్ నగర్ లో 45 బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 45, 2 ఈక్వల్ గానే ఉన్నాయి. వెంగళరావు నగర్, రహమత్ నగర్ పెద్దగా తేడా కనిపించలేదు.
సోమాజిగూడలో కూడా బీఆర్ఎస్ పార్టీ 46, కాంగ్రెస్ 43. సో మంచి ఫైటే ఉంది. 3 డివిజన్లలో మాత్రం కొంత మూడు డివిజన్లు మియా నాయ అన్నట్టున్నాయి. 3 డివిజన్లో క్లారిటీ ఉంది. ఈవెన్ బీజేపీ కూడా 3 డివిజన్లో మంచి షో చేస్తుంది. 10%. సోమాజిగూడ, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్ లో. కానీ ఈ 10 క్రాస్ కాకపోవడానికి అనేది కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆ లెవెల్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టట్లేదు, కనపడుతుంది అది క్లియర్ గా. ఎందుకంటే గ్రౌండ్ లో తిరిగినప్పుడు తెలిసిపోద్ది కదా ఫీల్డ్ లో ఎవరు వస్తున్నారు, ఎంత వరకు. బీజేపీ నాయకులు చాలా మంది ఇళ్లలోనే ఉంటున్నారు, బయటకు కూడా రావట్లేదు. వాళ్ళకి ఆ రకంగా గైడెన్స్ అట్లా లేదు వాళ్ళకి అట్లా. కానీ ఇప్పుడు ఇన్ని డివిజన్స్ లో ఆల్మోస్ట్ 7 డివిజన్లలో అంటే కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ తో కనుక పోలిస్తే ఒక షేక్పేట్ లో బీఆర్ఎస్ పార్టీ పర్ఫార్మెన్స్ బాగా కనిపిస్తుంది. సో అదొక్కటే డామినేట్ చేసే అవకాశాలు ఉంటాయి. యూసుఫ్ కూడా, షేక్పేట్ 2 కూడా 50 క్రాస్. మీకు ఇప్పుడు లాస్ట్ 2 days నుంచి బోరబడ్డ యూసుఫ్ లో కూడా కాంగ్రెస్ ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇది ఎవ్రీడే మారుతూ వస్తుంది. ఫస్ట్ లో షేక్పేట్ లో బీఆర్ఎస్ లేదు, అసలు నోటిఫికేషన్ వచ్చిన రోజు షేక్పేట్ లో లేదు బీఆర్ఎస్. వాళ్ళు అది గుర్తించి వెంటనే వర్కౌట్ చేశారు, అక్కడ పెరిగింది. సో ఇట్లా ఎవరికి వాళ్ళు ప్రతిరోజు చూసుకుంటారు. చేయకపోతే అసలు పార్టీ యంత్రాంగం పని అదే పని కదా. ఇవాళ ప్రతిరోజు రాత్రి ఏ డివిజన్ లో ఏం ఇంప్రూవ్మెంట్ ఉంది, ఏముంది, రేపు పొద్దున ఏం చేయాలి, దాని ప్రకారం పోతున్నారు. కనుక ఇది మీకు 10వ తారీఖు 11వ తారీఖు మార్నింగ్ వరకు ఫ్లక్చుయేషన్ ఉంటూనే ఉంటుంది ఏ డివిజన్లో ఎలా ఉందనేది. సో అన్నిటికంటే ముఖ్యమైనది పోల్ మేనేజ్మెంట్. ఆ రోజు ఎవరు ఏ డివిజన్ పోల్ ఎంత యాక్టివ్గా ఉండి మన ఓటర్ని, ఇప్పుడు ఓటర్లు వాళ్ళంతలో వాళ్ళు వచ్చే వాళ్ళు ఉంటారు, మనం ఐడెంటిఫై చేసి తీసుకొచ్చుకొని వేయించుకునే ఓటర్లు ఉంటారు. ఆ 2వ పార్ట్లో చేయాల్సిన పని ఏ పార్టీ బాగా చేస్తుందనే దాన్ని బట్టి రిజల్ట్. కానీ ఇంత టైట్ ఫైట్ కనిపిస్తుంది. మీరు కూడా మార్జినల్ ఎడ్జ్ ఇచ్చారు, ఆల్మోస్ట్ 4%, 5%, 6% మార్జినల్ ఎడ్జ్. మరి ఈ 6% మార్జినల్ ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుందా, లేదంటే అంటే ఫలితాలు ఏమన్నా? ఇప్పటికి కూడా నేను స్ట్రాంగ్ గా ఏం నమ్ముతున్నా అంటే కాంగ్రెస్ పార్టీ కనుక పూర్తి స్థాయిలో ఇంకా శక్తిని పెట్టి అధికార యంత్రాంగాన్ని వాడి అధికారంలో ఉండే కొన్ని అడ్వాంటేజ్లు వాడుకుంటే ఈ రిజల్ట్ రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాంగ్రెస్ ఎంతో కొంత ఎడ్జ్తో బయటపడడానికి కూడా ఛాన్స్ లేదు. కాంగ్రెస్ లేదు, మీరు అన్నట్టుగా అధికార యంత్రాంగాన్ని వాడి కొంత అటు ఇటు. ఇప్పుడు మొన్నది ఇవాళ మార్నింగ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొన్ని ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. పోలీసులు ముస్లిం మైనారిటీ ఇళ్లలోకి వెళ్ళిపోయి వాళ్ళందరినీ చెక్ చేయడం, భయభ్రాంతులు గురి పిల్లలు ఏడవటం, ఇది కొంత ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్ లేదా? ఖచ్చితంగా అదే జరిగితే ఇప్పుడు పోలీసులు పోయినది అనేది కాంగ్రెస్ కు ఉపయోగపడకుండా బీఆర్ఎస్ వైపుగా పోయి ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చిందనుకో, ఈ 6% కాస్త 12% బీఆర్ఎస్ గెలుస్తుంది 20,000తో. ఎందుకంటే పోలీసులు వెళ్ళిన క్షణం చూస్తే అక్కడ ఏం చెప్పట్లేదు, వాళ్ళు జస్ట్ సెర్చ్ చేస్తున్నారు, పిల్లలు కూడా భయపడుతున్నారు. జరిగేది ఏంటంటే బీఆర్ఎస్ తప్పులు చేస్తుంది, కాంగ్రెస్ తప్పులు చేస్తుంది. కాంగ్రెస్ తప్పులు బీఆర్ఎస్ సమర్థవంతంగా ఎత్తి చూపుతుంది, కాంగ్రెస్ చూపలేకపోతుంది. ఇదే తేడా. ఇక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళ సోషల్ మీడియా కోఆర్డినేషన్ వీటి వల్లనే కాంగ్రెస్ వెనుకబడుతుంది తప్ప కాంగ్రెస్ కి పెద్దగా ఎందుకంటే నవీన్ యాదవ్ అనే వ్యక్తికి కూడా ఒక ఇండివిజువల్ ఇమేజ్, ఒక చరిష్మా ఉంది నియోజకవర్గంలో. పైగా ఇక్కడ పడుంటాడు, మనకి ఏదో ఒకటి చేస్తాడు అనే ఫీలింగ్ గట్టిగా ఉంది. ఇల్లు కూడా రోడ్డు మీద అక్కడే ఉంటాడు ఆయన, ఎక్కడికి పోడు. 3 ఎలక్షన్ నుంచి ఆనే ఉండి కొట్లాడుతుంది, ఇల్లు కూడా వేరే దగ్గర పోడు. కనుక బాగా లోకల్ గా ఉండే క్యాండిడేట్. కానీ ఆ అడ్వాంటేజ్ కాంగ్రెస్ ఇంకొంచెం వాళ్ళ స్ట్రాటజీ పరంగా ఏమైనా స్ట్రాటజీ ఉంటది, వాళ్ళకు ఉంటే టీం వర్క్ కావాలి బేసిక్ గా. మీకు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి జరుగుతున్న టీం వర్క్. ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పుడు నీకు ప్రజలు కూడా కాంగ్రెస్ తిడతారు, కానీ బీఆర్ఎస్ తిట్టడానికి ఏముంటది? ఇప్పుడు బీఆర్ఎస్ అయిపోయి కూడా 1.5 years ఇచ్చారు కదా. సో ఇప్పుడు ఈ పొద్దున్న లేస్తే విమర్శ కాంగ్రెస్ మీదే కనపడుతుంది ఆటోమేటిక్ గా. సో మన అదంతా యాంటీ అనుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. సో అట్లా కూడా అవకాశం. సో ఇప్పుడు అయితే ఓవరాల్ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు సినారియో ప్రకారం అయితే బీఆర్ఎస్ ఎడ్జ్ ఉంది. ఇది లాస్ట్ మినిట్ గా ఎటువైపు దారి తీయడానికి కూడా అవకాశం. ఇదే శాసనము ఇట్లనే జరుగుతుందని చెప్పడం ఎర్రర్ పర్సెంటేజ్ ఉంటుంది. థ్యాంక్ యూ కృష్ణ గారు. సో మొత్తం మీద జూబ్లీ హిల్స్ లో అయితే మాత్రం ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ప్రజల మూడ్ అయితే కొంత బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తుంది. ఇది ఆఖరి నిమిషంలో కొంత కాంగ్రెస్ పార్టీ ఎఫర్ట్స్ కనుక సీరియస్ గా పెడితే ఖచ్చితంగా కొంత చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఓవరాల్ గా మీరు కూడా ఇప్పుడున్నటువంటి ప్రజల పర్సెప్షన్ మూడు ప్రకారం ఏం జరగబోతుంది, ఎవరు గెలవబోతున్నారు, మీ అభిప్రాయాలు కూడా కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.